హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఆద్య కిషోర్ని ఇంటికి తీసుకురాగానే కిషోర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు. నేను ఆదిని తీసుకొని అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నాను రఘురామ్ గారు అనగానే ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మరి నిజంగా కిషోర్ ఇక ఆది చెప్పినట్టుగా చారుగుట్టు బయట పెట్టకుండానే ఆదిని తీసుకొని దూరంగా వెళ్ళబోతున్నాడా? మరి ఆదిని తీసుకొని కిషోర్ వెళ్తానంటే జానకి ఏమనట్లేదా? అసలు నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక ఆద్య ఇంటికి కిషోర్ని తీసుకొని రావటం, ఆద్య ఇక చెప్పిన విధంగానే కిషోర్ ఇక ఇంట్లో అందరికీ కూడా చారుగుట్టుని బయట పెట్టేస్తాడు. బయట పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చారుని నిలదీస్తూ ఉండగా ఈ విధంగా అంటూ ఉంటుంది చారు ఎదురు తిరిగి. ఇదంతా నిజమని మీరెందుకు నమ్ముతున్నారు? నిజమైన బంగారు నగలు దొంగలించి అవి ఎక్కడో పెట్టి గిల్ట్ నగలు తీసుకొచ్చి ఇచ్చి నేను ఇంకా ఆతిని కూడా మంటలో తోశానని చెప్తున్నారు. అలా అయితే హాస్పిటల్కి ఫోన్ చేసి కిషోర్ గారిని మేమే హాస్పిటల్లో అడ్మిట్ చేశామా లేదా అని కనుక్కోండి అనగానే ఫోన్ చేయటం, డాక్టర్ కూడా అబద్ధం చెప్పడం ఇదంతా విన్న ఆద్య ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి అడిగేస్తుంది. ఏమైందమ్మా ఆద్య అనగానే, డాడీ మనం అసలు ఏమీ ఇంటికి వెళ్ళి నిజాలు చెప్పొద్దు డాడీ, మనం నిజం చెప్పినా వాళ్ళు ఇంకా దిగజారుతారు, ఖచ్చితంగా మన మీదే లేనిపోని నిందలు వేస్తారు డాడీ, వాళ్ళు అంతకు దిగజారుతారు అని ఈ విధంగా ఆద్య అనగానే, ఏంటమ్మా ఆద్య అలా మాట్లాడుతున్నావు, వాళ్ళకి నువ్వు భయపడ్డం ఏంటి అని అంటూ ఉంటే, భయపడటం కాదు డాడీ, క్షణానికి భయపడుతూ బ్రతికాను, ఎందుకు అంటే మీకోసం అనగానే, ఏంటమ్మా అది అని చెప్పి ఈ విధంగా కిషోర్ అడుగుతూ ఉంటాడు. అవును డాడీ, నేను చెప్పేది నిజం. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ చారు నన్ను రోజుకో రకంగా చిత్రహింసలు పెట్టింది, మిమ్మల్ని చంపేస్తానని చెప్పి నా చేత అన్ని పనులు చేపించుకుంది, తను చెప్పినట్లల్లా ఆడాను, దానికి ఇష్టం వచ్చినట్లు నాతో ఆడుకుంది డాడీ, ఇక మీరిక వెళ్ళి నిజం చెప్పినా వాళ్ళు నీ మీద నిందలు వేస్తారు, ఖచ్చితంగా నువ్వు ఇంకా నాకు దూరం అయిపోతావు, నువ్వు లేకుండా నేను ఉండలేను డాడీ, ఇప్పటికే నీ కోసం వెతికి ఆలోచించి నేను సగం చచ్చిపోయాను, నా కళ్ళల్లో ఇక ఏడవటానికి నీళ్ళు కూడా లేవు డాడీ అని చెప్పగానే ఆద్యను దగ్గరికి తీసుకొని ఏడుస్తూ ఉంటారు కిషోర్. సరేనమ్మా అనగానే వెంటనే ఇక ఆద్య నేను చెప్పేది వినమ్మా అని చెప్పి కిషోర్ అంటూ ఉంటాడు. ఏంటి డాడీ అనగానే, అవునమ్మా సీనుకి చారు పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకా నువ్వు ఇక్కడ నుండి ఏం చేయగలవు, సీనుని చారుని చూస్తూ బాధపడటం తప్ప, నాతో పాటు అమెరికాకు వచ్చే ఇద్దరం కలిసి అమెరికాకు వెళ్ళిపోదాం, అక్కడ నీ స్టడీస్ కంటిన్యూ చేద్దు కానీ తర్వాత నేనే మంచి అబ్బాయిని చూసి నీకు పెళ్లి చేస్తాను అనగానే, సరే డాడీ వెళ్ళిపోదాం, నేను కూడా మీరు దొరికిన తర్వాత అక్కడికే వెళ్ళిపోవాలని అనుకున్నాను, మీరు ఇక దొరికారు, ఖచ్చితంగా మనం వెళ్ళిపోదాం డాడీ, సరే పద ఇంటికి వెళ్దామని చెప్పేసి కిషోర్ని తీసుకుని ఇక ఆద్య ఇంటికి వచ్చేస్తుంది. ఇకపోతే అందరు కూడా కిషోర్ రావడంతో హాల్లోనికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. కిషోర్ వచ్చాడు, రండి రండి అని చెప్పి సుందరమ్మ కేకలు వేయడంతో అందరు కూడా వచ్చేస్తారు. వెంటనే జానకి వచ్చి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు కిషోర్ గారు అని అడుగుతూ ఉంటే ఇక ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతే, చెప్పండి డాడీ అనగానే, అది అది అని చెప్పి అంటూ ఉంటే, నేను ఆ రోజు ఇక వెళ్ళిపోవాలని అనుకున్నాను, ఫ్లైట్ ఇక అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ జరిగిపోయింది, నేను ఇక ఇక్కడే ఉండాల్సి వచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా అందరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక జరిగింది ఏదో జరిగిపోయింది, నేను ఆద్యని తీసుకొని అమెరికాకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పగానే అందరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది జానకి, ఏంటి కిషోర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆద్యని తీసుకొని అమెరికాకు వెళ్ళిపోవడం ఏంటి, త్వరలోనే రామకి కూడా పెళ్లి నిర్ణయించాం, మీరు ఇప్పుడు ఇక ఆద్యని తీసుకొని వెళ్ళిపోతే ఎలా అని అంటూ ఉంటే, లేదండి నాకు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి కదా, ఇన్ని రోజులు చాలా పెండింగ్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను వెళ్ళే తీరాలి అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది ఆద్య, అవును పెద్దమ్మ నేను వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, నా స్టడీస్ కూడా మధ్యలోనే ఆగిపోయాయి కదా, నేను నా స్టడీస్ని కంటిన్యూ చేయాలి పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. చారు చాలా సంతోషపడుతూ, అవునా అమెరికాకు వెళ్ళిపోతున్నారా అని అడుగుతూ ఉంటే, అదేంటమ్మా ఆద్య అలా
అలా వెళ్ళిపోతుంటే నీకు కొంచెం కూడా ఇది లేకుండా వెళ్ళిపో అన్నట్లుగా మాట్లాడుతున్నావు అనగానే, అదేంటి పెద్దమ్మ అలా అంటున్నారు? ఆది వెళ్తానంటే మాత్రం నేను వెళ్ళమంటే మాత్రం ఆది వెళ్తుందా ఏంటి? నేను అలా మాట్లాడట్లేదు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను అమెరికాకు వెళ్ళే తీరాలి అని చెప్పేసి అంటూ ఉంటే జానకి అలాగే రామలక్ష్మి ఏడుస్తూ ఉంటారు. ఇకపోతే శౌర్య రామలక్ష్మి గురించి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ప్రమీల వాళ్ళ ఆయన అదే శౌర్య వాళ్ళ నాన్న వచ్చి, ఏంటి సిగ్గుపడుతున్నాడు శౌర్య అనగానే ఈ విధంగా అంటూ ఉంటాడు. అమ్మ, నేను రామలక్ష్మిని ప్రాణంగా ప్రేమించాను. రామలక్ష్మి లేకుండా బ్రతకలేనేమో అనిపించింది. కానీ నా తమ్ముడు ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్లి కుదిరిందని తెలిసిన తర్వాత రామలక్ష్మికి నేను దూరంగా వెళ్ళిపోవడమే కరెక్ట్ అని అనిపించింది. కానీ రామలక్ష్మి ఇక ప్రశాంత్ని ఇష్టపడట్లేదని తెలిసిన తర్వాత నేనేం చేయాలో అర్థం కాలేదు. ఖచ్చితంగా ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్లి జరిపించాలని అనుకున్నాను. కానీ వాడి చేతిలో వాడే చేసుకొని ఇదంతా చేశాడమ్మా అని అంటూ ఉంటే, వాడికి అసలు రామలక్ష్మి నీడను తాకే అర్హతే లేదు. అలాంటప్పుడు రామలక్ష్మిని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఏం జరిగినా నువ్వు ఎక్కువగా ఆలోచించకు శౌర్య. రామలక్ష్మికి నీకు రాసిపెట్టుంది కాబట్టి రామలక్ష్మికి నీకు పెళ్లి జరగబోతుంది అని ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఏది ఏం జరిగినా శౌర్య చాలా అదృష్టవంతుడు, ఆ రఘురామ్ గారి ఇంటికి అల్లుడు కాబోతున్నాడు అని చెప్పి శౌర్య వాళ్ళ తల్లిదండ్రులు ఇక శౌర్యని మెచ్చుకుంటూ ఉంటారు. ఇకపోతే ఇంటికి వచ్చిన కిషోర్ మాత్రం రామలక్ష్మి గురించి పెళ్లి గురించి ఆలోచించకుండానే ఆదిను తీసుకువెళ్తాను అనడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇకపోయి సరే డాడీ, నేను లగేజ్ సర్ది తెచ్చుకుంటాను అని చెప్పగానే సరేనమ్మా అది అని చెప్పి అంటూ ఉంటే వెంటనే ఇక చారు ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చిన కిషోర్ ఇక నిజానిజాలు బయట పెట్టి నన్ను మెడపట్టి బయటకు గెట్టిస్తాడు అనుకుంటే, ఇదేంటి ఆదిని తీసుకొని కాముగా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చారు అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక బయటకు వెళ్ళి చారు ఇక తన తండ్రి చలపతికి ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. నాన్న, మీకు ఒక గుడ్ న్యూస్ అనగానే, ఏంటమ్మా అని అంటూ ఉంటే, అదే నాన్న, ఇక కిషోర్ ఆదిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు అనగానే, అదేంటమ్మా, ఆ కిషోర్ అదే ఇంటికి వచ్చి నిజాల్ని బయట పెడితే ఈ పాటికి నేను మెడపట్టి బయటకు గట్టిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి పడతావు అనుకుంటే ఇలాంటి వార్త చెప్పావు అనగానే, నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది నాన్న, ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అనగానే, ఏమోనమ్మా, ఆద్య సామాన్యురాలు కాదు. మనిద్దరిని చితక్కొట్టి మరి వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళింది అంటే తను సామాన్యురాలు కాదు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి చారు ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. మరి నిజంగా కిషోర్ ఇక ఆదిని తీసుకొని అమెరికాకు వెళ్ళడానికి లగేజ్ తీసుకొని ప్రయాణం అవ్వగానే మరి ఇక కిషోర్ అలాగే ఆది వెళ్ళిపోతూ ఉంటే జానకి ఏం మాట్లాడబోతుంది? మరి రఘురామ్ ఇద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళనిస్తాడా? అసలు ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.